శ్రీకాంత్ గారు, మస్తాన్ గారు మాట్లాడారు. ఇప్పుడు వాసు గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలకు, నేతలకు, పరిపాలించే వాళ్ళకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదనే విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా 5 చనిపోయారు. అక్కడ ఉన్న రైలింగ్ కూలిపోయి దాని మీద యాక్షన్ లేదు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఇప్పుడు ఏదైతే శ్రీకాంత్ గారి మధ్య వాళ్ళ వాదన జరుగుతుంది, దానిలో సోమయాజుల కమిషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా, అంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా విపరీతమైన ఆరోపణలు చేస్తారు, అధికారంలోకి వచ్చిందో దాని మీద యాక్షన్ ఉండదు, వాళ్ళు తీసుకోరు. రెండోది, పాపికొండల దగ్గర ప్రమాదకర పరిస్థితుల్లో పడవను అనుమతించడం వల్ల 35 నుంచి 40 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఆ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు. అక్కడ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్కలేదు. ఇక మీరు చెప్పిన అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కానీ అసలు ఈ రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా ఒక రాక, అధికార పక్షంలో ఉండగా ఇంకోలాగా చూస్తూ అసలు ప్రజల ప్రాణాలకి ఎక్కడ విలువిస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ప్రమాదాల కారకులు, ప్రజలు ప్రాణాలు పోవటానికి కారకులు, వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోరు. వీళ్ళు ఒకళ్ళ మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం తప్ప, అప్పుడేదో ఆ కాసేపు పబ్బం కట్టుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవడం తప్ప, నిజానికి ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని నేను చెప్తాను. రైట్. ఒక మాట మహేష్ గారు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. సో వారికి ఇంకా ఎక్కువ అవగాహన ఉంది అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి. వారి పొరుగు జిల్లాలోనే జరిగింది. ఆ రోజు కేవలం ఇసుక మాఫియాని రక్షించడం కోసం దాని మీద చర్యలు తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే మాట కూడా వినిపిస్తుంది. అలాగే బోటు గల్లంతైనప్పుడు 40 నుంచి 50 మంది ప్రాణాలు, ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి. వీటన్నిటికీ మించి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అన్నిటి మీద తీయండి, వైసీపీ మీద హయాంలో జరిగినవి తీయండి, ఆ సోమయాజుల కమిషన్ రిపోర్ట్ బయటికి తీయండి. దాంట్లో నిఖార్సైన విషయాలు ఆయన వెల్లడించారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా సీల్ చేసి అడకెక్కించేసింది అప్పుడు గవర్నమెంట్. అది ఎక్కడుందో ఆ ఫైలు వీళ్ళకి కనపడాలంటే వీళ్ళు వేరే వ్యవహారాలు కదా, వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళ గొడవలు వాళ్ళవి పట్టించుకోవాలా. అవన్నీ బయటికి తీయండి. మేము పారదర్శక పాలన అందిస్తున్నాం, 124 మంది యోధులు ఉన్నారు మాకని చెబుతున్నారు కదా, చేయగలరా మీరు అది? సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా స్టాంపైడ్ కింద వస్తుంది సార్. ఇప్పుడు మనం ఏంటంటే అల్లు అర్జున్ గారి సబ్జెక్ట్ తీసుకొని దీన్ని గోదావరి పుష్కరాలకు లింక్ చేయడము, లేకపోతే ఈ మధ్య బోలే బాబా ఎవరైతే ఉన్నారో ఈ హర్యానా స్టేట్ లో ఒక 121 మంది చనిపోయి ఉంటారు. అంటే ఏంటంటే దిస్ ఈజ్ 2 డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ గా మనం చూడాల్సి వస్తుంది. ఇది స్టాంపైడ్ కేసెస్ అనేది భారతదేశంలో 96 నుంచి ఇప్పుడు 2022 వరకు దాదాపు 4000 మంది ఈ విధంగా స్టాంపైడ్ కేసులు చనిపోయిన జరిగింది. మీకు జార్ఖండ్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ఒక మొన్న 450 ఒక నిమిషం సార్. అంటే ఏంటంటే ఇది స్టాంపైడ్ కేసెస్ వేరు, లేదంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వేరు, ఒక ఇంటెన్షన్ వేరు. ప్రభుత్వమే దీన్ని చంపాలనుకోవడం, లేదంటే బోట్ లో ఎక్కువ మంది ఎక్కించడం వల్ల అంతమంది ఎక్కకూడదన్నప్పుడు ఎక్కేసి పడిపోవడము, దానివల్ల అక్కడ జరిగిన తప్పు ఒక్కొక్కటి డిఫరెంట్ సార్. అల్లు అర్జున్ గారు ఒక కేసు తీసుకొని, ఒక స్టాంపైడ్ కేసు తీసుకుని దాని మీద పుష్కరాల్లో ఏం జరిగిందంటే డెఫినెట్లీ నేను అదే అంటున్నాను, భారతదేశంలో 96 నుంచి 2022 వరకు 4000 స్టాంపైడ్ కేసులు జరిగింది సార్. మీకు డీటెయిలింగ్ గా చెప్తాను, ఏ స్టేట్ లో ఎన్ని స్టాంపైడ్ కేసెస్ జరిగినాయో, ఎక్కడెక్కడ ఏమేమి చెప్తాను. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అంటున్నాను. దాన్ని దీనికి ముడేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అంటే మన యొక్క అది రెండు కామన్ కాదని నేను అంటున్నాను. సో రెండోది మహేష్ అన్న నేనేం చెప్తున్నానంటే, మహేష్ అన్న నేను ఇది టార్గెట్ చేశారు కానీ నేను చనిపోయిన వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నా ఫైనల్ గా. శ్రీకాంత్ నా రిక్వెస్ట్ నేను అల్లు అర్జున్ గారి డాన్స్ కంటే చాలా పెద్ద ఫ్యాన్ నా. మీరు గుమ్మునే ఉన్నానన్నా, మీరు వైసీపీ వాళ్ళు దండం పెడతానన్నా, మీరు అల్లు అర్జున్ వదిలేని నాకు కొద్ది రోజులు బాగుపడతారన్నా. చిన్న కేసు అన్నా ఇది, పాపం నా అనవసరంగా ఆ రోజు ఎక్స్-సీఎం గారు ట్వీట్ చేయడము, మీరేమో డిప్యూటీ సీఎం చేయమని చెప్పడం వద్దునా. సినిమా వాళ్ళు వదిలేను, అతను ఏ పార్టీకి సంబంధం లేదన్నా. మీ మొన్న కూడా ఒక డిబేట్ లో వైఎస్ఆర్ సిపి ఆయన మేము ఏ హీరో సినిమాను ఒకసారి చూస్తాం, అల్లు అర్జున్ సినిమాను మాత్రం 4 సార్లు చూస్తామన్నా. వదిలేనా మీ నీడ, మీ ప్రెసెన్స్ వాళ్ళ మీద ఎంత తక్కువ ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, మనుషులు బాగుపడతారు. ఫైనల్ గా ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు అల్లు అర్జున్ సంఘటన దృష్ట్యా టాలీవుడ్ తరలిపోచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ రాకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు చాలా సీరియస్గా, ఎందుకంటే ఇలా చక్రబంధనంలో పెడితే ఇండస్ట్రీ నడవలేదండి. ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా కావచ్చు, అక్కడ కొంచెం వెసులుబాటు ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఉంది. అక్కడేమి దర్పాలు దాష్టికాలు పోయే గవర్నమెంట్ లేదు.
సో వీళ్ళు కూడా కొంచెం విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేసింది. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఒక సంఘటన జరిగితే జనంలోంచి వచ్చేసి ఇమీడియట్గా ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదనే దాని మీద ప్రభుత్వం వివాదం సృష్టిస్తోందని అంటున్నారు. అది ప్రభుత్వం సృష్టించిన వివాదమా, లేకపోతే రియల్ హీరోస్గా ఉండండి అని డీజీపీ గారు చెప్పారు. చాలా పద్ధతిగా మాట్లాడారు ఆయన డీజీపీ గారు. ఎక్కడ ఎవరిని కించపరిచండి, మీరు ఎంత బాధ్యతతో సినిమా స్క్రీన్ మీద ఉన్నారో బయట కూడా అలాగే ఉండండి అన్నారు. కానీ అది అంతవరకు. కానీ పొలిటికల్గా ఒక కాన్స్పిరసీ అయితే నడుస్తోంది. ఎవరున్నారు దీని వెనకాల? సార్ ఇప్పుడు హీరోలు తీసుకున్నట్టయితే చిరంజీవి గారు ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ, లేకపోతే సినిమా వాళ్ళు చాలా సార్ ఇది మేమేమో సినిమా వాళ్ళని డిఫెండ్ చేయాలని కాదు సార్ ఇక్కడ పాయింట్. మీరు ఈ రోజు ఇండస్ట్రీని తరలిచ్చేస్తారు, సినిమా లేకుండా ఇండస్ట్రీని తరలిచ్చేస్తారు. మీరు జనాల్ని సినిమాకి వెళ్ళకుండా ఆపగలుగుతారా? మీరు ఇంత ఎస్కేప్ చేస్తున్నారు కదా. మన దాంట్లో స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్ అనేది మనం బాగా కనెక్ట్ అయిపోయింటాం సార్. అది మన పార్ట్ లో, మన బ్లడ్ లో ఒక పార్ట్ అయిపోయింటుంది. సో దీన్ని వేరీ చేసే పరిస్థితి ఉండదు. ఇండస్ట్రీ సార్, ఇండస్ట్రీ కొన్ని లక్షల కోట్లు ప్రొడ్యూస్ చేస్తాం సార్. ఈ రోజు